హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో మటన్ కర్రీ చేసుకుంటున్నామండి. ఇప్పుడు కుక్కరు పెట్టి అందులో ఆయిల్ వేసి ఆనియన్ మిర్చి వేసుకోవాలి. తర్వాత దానిలో మనం ఏం వేయాలంటే లవంగాలు, చెక్క, మిరియాలు, ఇలాచి, బిర్యానీ ఆకు, సాజీరా వేసి ఇందులో కొత్తిమీర కూడా వేసుకోవాలండి. మధ్యలో కలుపుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలండి. నేను ఇప్పుడు మటన్ వాష్ చేసిన తర్వాత ఇందులో పసుపు, సాల్ట్, అల్లం పేస్టు, టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలండి. గరం మసాలా, కారము వేసుకొని మొత్తం అన్ని ముక్కలకు కలిపేలాగా కారము ఇవన్నీ ధనియా పౌడరు ఇవన్నీ మొత్తం ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలండి. అప్పుడు ఆయిల్లోకి ఆనియన్ గోలిన తర్వాత ఈ కలుపుకున్న మటన్ వేసేయాలండి. మటన్ ఇందులో వేసుకోవాలి. ఆయిల్లో ఉడకనివ్వాలండి. ఇలా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టాలండి. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా మటన్ కర్రీ ఎలా ఉందో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు మళ్ళీ మూత తీసి మంచిగా కలుపుకోవాలండి. ఇందులో ఇప్పుడు నేను టమాటాలు, ధనియా పౌడరు వేస్తానండి. ఈ టమాటాలు మొత్తం ఆయిల్లో గోలాలండి. అప్పుడు కొంచెం ముక్కలు అనేటివి మెత్తబడతాయి. మనకు టేస్ట్గా ఉంటుంది కర్రీ అనేది. ఎందుకంటే వాటర్ ఉండకుండా కొంచెం మంచిగా ముక్క గోలుతుందన్నమాట. దీనివల్ల టేస్ట్ బాగుంటుందండి మటను. మేము ఎప్పుడు ఇలాగే చేసుకుంటాము. అది నేను ఫాలో అవుతానండి. కొంచెం వాటర్ ఇందులో యాడ్ చేయాలండి. మొత్తం కర్రీని బాగా కలిపి ఇప్పుడు విజిల్ పెట్టేసేయాలండి. ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టి ఆన్ చేసుకొని ఇందులో కొంచెం గరం మసాలా పౌడరు వేసుకోవాలి. మళ్ళీ కొత్తిమీర కూడా వేసుకోవాలండి. అంతేనండి, మటన్ కర్రీ ఇలా కంప్లీట్ అవుతుంది. ఒక 10 మినిట్స్ తర్వాత మటన్ కర్రీ మొత్తం దగ్గరికి వస్తుందండి. ఇప్పుడు గరం మసాలా పౌడర్ వేసానండి. మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకే, బాయ్.